హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే అక్రమ వలసదారుల్ని అమెరికా ప్రభుత్వం ఎలా పంపించేసిందో మనందరం చూసాం. C-17 యుద్ధ విమానంలో మరీ పంపించింది. కొంతమంది బేడీలేశారు, కాళ్ళకి బేడీలు వేయించారు, చేతికి కట్టేసి పంపించారు. అది ఇదని చెప్తున్నారు న్యూస్. అది ఎంతవరకు కరెక్టో కొంతమంది అవునంటున్నారు, కొంతమంది కాదంటున్నారు. దాంట్లో ఎవరన్నా వాళ్ళకి వాళ్ళే గాయాలు చేసుకుని మళ్ళీ అమెరికా గవర్నమెంట్ మమ్మల్ని కొట్టింది తిట్టింది అని ఏమైనా చెప్తారని అలా పంపించారో ఓన్లీ నా ఊహాగానం మాత్రమే. దీంట్లో కరెక్ట్ కాదు, నేను ఎక్కడ వినలేదు చదవలేదు, కానీ నా ఊహాగానం. వాళ్ళకి వాళ్ళే ఏమన్నా హాని చేసుకుని మళ్ళీ అమెరికా మీదకి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని చెప్పి అనుకున్న కూడా ఉండొచ్చని నేను అనుకుంటున్నాను అలా చేస్తే కనుక. రెండోది, 10 సంవత్సరాల పిల్లలు దాంట్లో అందరూ ఉన్నారు. 104 మందిని పంపించారు. అమృతసర్లో దింపేశారు వీళ్ళని. మరి ఢిల్లీ దాకా ఎందుకు తీసుకురాలేదో అర్థం కాలేదు. ముఖ్యంగా వీళ్ళు ఏజెంట్ల ద్వారా వెళ్ళి మోసపోయిన వ్యక్తులు అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏమో వీసా గడువు అయిపోయిన తర్వాత కూడా ఎవరు పట్టుకుంటారులే అని చెప్పి ఉండి ఉద్యోగాలు చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. కుటుంబాలు లోన్లు పెట్టి అప్పులు చేసి మరీ పంపిస్తే మనము ఉట్టి చేతులతో ఈ లోన్లు కట్టుకోకుండా వెళ్తే ఎలాగని చెప్పి ఇలా జాబులు చేస్తున్న వాళ్ళు ఉన్నారని కొంతమంది అంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ అందరూ చాలా ధైర్యం కోల్పోకుండా చాలా గట్టి నిర్ణయంతో ఉండాలి. అమ్మా నాన్న ఉన్నారు, చూసుకుంటారు, మనము చదువుకుందాము, చదువు కోసం వెళ్ళాము, మనకి ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ 50 లక్షల రూపాయలు చూపించారో అది బ్యాంకుల్లో ఉంటే ప్రస్తుతానికి అది వాడుకుంటూ ఉండండి. అంతేగాని పార్ట్ టైం జాబులు చేసుకోవాలి అని బయటకు వచ్చిన వాళ్ళని ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టులు చేసి జైల్లో పెట్టే వాళ్ళని జైల్లో పెడుతున్నారు, తీసుకెళ్ళి ఫ్లైట్ ఎక్కించే వాళ్ళని ఫ్లైట్ ఎక్కిస్తున్నారు. మీవి అక్కడ విలువైన వస్తువులు ఏదన్నా ఉన్నా కూడా తీసుకోవడానికి వీలు కూడా లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తున్నాయి మనకి. ఇంకోటి చెప్తాను, పిల్లలు వెళ్ళి సంపాదించుకుంటే వాళ్ళ ఖర్చులకి, వాళ్ళ తినటానికి, వాళ్ళ రూములకి, వాళ్ళ ఉంటున్న అపార్ట్మెంట్కి కట్టుకుంటే పోతుంది. ఆ లోన్లు వాళ్ళు మెల్లిగా వాళ్ళే తీర్చుకుంటారు అని చెప్పి ఇన్నాళ్ళు పేరెంట్స్ భరోసాతో పిల్లల్ని 50 లక్షల రూపాయలైనా, కోటి రూపాయలైనా, ఎంతైనా సరే పొలాలమ్మో ఆస్తులమ్మో అమ్మ బంగారం బ్యాంకులో పెట్టు పంపించారు పిల్లల్ని. రోజులు మారిపోతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి కనుక పంపించి ఇక ముందు పంపించే వాళ్ళనైనా సరే చూసుకుని మనకి వాళ్ళకి అక్కడ వెళ్ళి చదువుకున్న తర్వాత ఇక్కడ చదివిస్తే కానీ ఎంత అవుతుందో ఎంత ఖర్చు అవుతుందో చూసుకుని పంపించుకోండి. ఒకడు పంపించాడు కదా అని ఇంకోళ్ళు పంపించారు కదా అని ఇంకోళ్ళు, లేకపోతే వాళ్ళు అమెరికాలో ఉండి మన పిల్లల్ని ఇండియాలో ఉంటే వాళ్ళు మన పిల్లల్ని కించపరుస్తున్నారు, ఇదిగా చూస్తున్నారు, మనం ఎట్లాగైనా సరే మన పిల్లలను కూడా పంపించేయాలి అని చెప్పి తొయ్యమాకండి. మన పిల్లలకి ఆ కెపాసిటీ ఉందో లేదో కూడా టెస్ట్ చేసుకుని మన పిల్లలకి ఇష్టమా కాదో కూడా చూసుకుని పంపిస్తే మంచిది ఇక ముందు పంపించేవాళ్ళు. రెండోది, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బందికి గురి కాకుండా, ధైర్యం కోల్పోకుండా పీస్ఫుల్గా చదువుకుంటూ ఉండండి. సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. అంతకుముందు రోజుల్లో నా చిన్నతనంలో నేను చూసేదాన్ని ఏంటి అంటే అమెరికా వెళ్ళిన వాళ్ళు గొప్పవాళ్ళు, అమెరికాలో చాక్లెట్లు తీసుకొస్తే అది ఇండియాలో చూపించిన వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు. $4 $5 పెట్టి ఏదైనా వాళ్ళు ఒక చిన్న చెప్పుల జత కొనుక్కున్నా కూడా ఇక్కడ ఏదో గొప్పగా వాళ్ళని చూడాలి, ఇక్కడికి వచ్చి అక్కడ సంపాదించుకుందంతా చూపించి జనాల్లో మనం గొప్పవాళ్ళం, బలానా వాళ్ళ పిల్లలు అమెరికా నుంచి వచ్చారు వాళ్ళు అనగానే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి మనం ఏదో ఎక్కడి నుంచో స్వామీజీ వస్తే కనుక వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళని మనం సాగనంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు వచ్చారా అమెరికా నుంచి, మీరు బాగున్నారా అని అడగాలి. కానీ అదే అమెరికాలో ఉన్న వాళ్ళు మాత్రం ఎవరిళ్ళకి రావటం కానీ చేయటం కానీ చేయకుండా ఇలాంటి పెళ్ళప్పులన్నీ ఇచ్చిన వాళ్ళకి మంచిగా కుదిరింది. నేనైతే అది చెప్తాను. ఎందుకంటే నా చిన్నతనంలో కూడా నేను చాలా చూశాను. పెద్ద హడావుడిగా ఉండేది. ఏంటి అంటే వాడు అమెరికా నుంచి వచ్చారట, లేకపోతే వాళ్ళ బంధువులు అమెరికా నుంచి వచ్చారట, వాళ్ళకి అవి తీసుకొచ్చారట, ఇవి తీసుకొచ్చారట, ఇదిగో ఇక చాక్లెట్ చూసారా, ఈ చాక్లెట్లు అమెరికాలో చాలా కాస్ట్లీట, ఇలా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ సూపర్ మార్కెట్లో చూసినా అక్కడ తెచ్చిన చాక్లెట్లే, అక్కడ తెచ్చినవే అన్నీ దొరుకుతున్నాయి. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే జనానికి ఏది మిడిసిపాటితనం ఎప్పటికీ ఏది పనికిరాదు. మనకున్న దాంట్లో సర్దుకుని మనకున్న దాంట్లో ఉంటే
అది ఎక్కడికి పోదు మనకి. అది కాకుండా మనం ఎక్కడో ఏదో ఉండి అందని ద్రాక్ష దానికోసం వెంపర్లాడిపోయి సంపాదించుకునే వాళ్ళందరూ సంపాదించుకున్నారు, సెటిల్ అయ్యే వాళ్ళందరూ సెటిల్ అయ్యారు, గ్రీన్ కార్డులు వచ్చిన వాళ్ళందరూ భవిష్యత్తులు బాగున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఏం మిస్ అవుతున్నారో వాళ్ళు తెలుసుకోగలిగితే బాగుంటుంది. ఇప్పటివరకు ఏది కోల్పోయారో తెలుసుకోగలిగితే ఇంకా బాగుంటుంది. ఏది నష్టపోయారో తెలుసుకుంటే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకండి పేరెంట్స్ని ఆఖరి చూపు చూసుకోలేరు. పేరెంట్స్ దగ్గర 4 రోజుల పాటు ఉండి వాళ్ళు లాస్ట్ మినిట్లో గడిపిన మనతో గడపాలనుకున్న రోజులు వాళ్ళకి ఇవ్వలేరు. పేరెంట్స్ దగ్గర ఉండి గోరుముద్దలు తినలేరు. పేరెంట్స్తో పాటు ఉండి 10 రోజులు ప్రశాంతంగా బతకలేరు. ఇవన్నీ అవసరం అంటారా మనకి? ఎవరైనా తినడానికి 5 ముద్దలు దొరికితే చాలు, 4 వేలు లోపలికి వెళ్తే చాలు అనుకునే కదా అందరం సంపాదించుకునేది. వాళ్ళని ఏదో ఇండియాకి వచ్చేయమనో, లేకపోతే అక్కడ సంపాదించే వాళ్ళందరూ వేస్ట్ వాళ్ళనో, లేకపోతే ఇంకోటో కాదు నేను చెప్పేది. ఇలాంటి ప్రవర్తనలు ప్రవర్తించినప్పుడే మనుషులకి అమెరికాలో ఇలాంటివి జరిగినప్పుడు మనకు అనిపిస్తుంటాయి, మా పిల్లలు బాగా చదువుకున్నారు గొప్పవాళ్ళు కాబట్టి అమెరికాలో ఉన్నారు, మీ పిల్లలు అమెరికాలకు వెళ్ళలేదంటే ఎవరు చదువుకోలేదు కాబట్టి అమెరికాలకు వెళ్ళలేదు అని చెప్పి కించపరిచిన వాళ్ళు కూడా ఉన్నారు. లేదంటారా? మీరందరూ కామెంట్లో చెప్పండి. వాడు చదువుకుంటుంటే ఏదో చదివించి బీటెక్ చదివించి అమెరికా పంపించేస్తే పోయేది కదా. మా వాళ్ళంతా అమెరికాలో ఉన్నారు. ఏం చేస్తున్నారు అమెరికాలో ఉండి? ఇంట్లో కంచం ఎత్తటం చేతగాని వాళ్ళు కూడా కప్పులు కడగటం, ప్లేట్లు కడగటం, సూపర్ మార్కెట్లో పనిచేయటం. అమ్మ కూరలు తెచ్చి ఒక రోజు 4 రోజులు సర్దవే అంటే సర్దే వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళెవరిని నేను కించపరచట్లా. రేపు నా కొడుకు విదేశాలకు వెళ్తాడు. నేను చెప్పేది ఏంటంటే ఇట్లా ఇంట్లో పనులు చేయని వాళ్ళు కూడా $1 కోసం సంపాదన కోసం అక్కడ ఉండి సంపాదిస్తున్నారు. ఇదే సూపర్ మార్కెట్లో ఇదే డబ్బు ఇస్తామని చెప్పి ఇండియాలో పెట్టండి, వాళ్ళు ఎంత నామర్దగా ఫీల్ అవుతారో నేను చెప్తాను. మీరు ఇదే మనుషుల్ని ఇండియాలో కాబట్టి ఇదే మనుషులు సూపర్ మార్కెట్లో పనిచేస్తారు, హోటల్లో పనిచేస్తారు, హోటల్లో కప్పులు కడుగుతారు, పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోస్తారు. అదే పిల్లల్ని తీసుకొచ్చి దాంట్లో నా కొడుకు కూడా ఉండొచ్చు, అక్కడికి వెళ్ళి పనిచేసే దాంట్లో అదే మనుషులు తెచ్చి మన ఇండియాలో సూపర్ మార్కెట్లో కానీ హోటల్లో కానీ మన వాళ్ళని పెడితే మన వాళ్ళు చేస్తారా? కామెంట్లో చెప్పండి. నేను మాట్లాడింది కరెక్టా తప్పు కూడా చెప్పండి. అంటే నేను వాళ్ళని కించపరిచే ఉద్దేశంలో చెప్పట్లేదు. మన ఇండియాలో చేస్తేనేమో తప్పు, విదేశాలకు వెళ్ళి ఏది చేసినా మనకి కరెక్టు అనిపించే మనుషుల వీళ్ళు. ఎక్కడ ఏది మనం తప్పు లేకుండా చేస్తే ఏది తప్పు ఉండదని నేను చెప్తానైతే. మనకి డబ్బు కావాలి, సంపాదన కావాలి, పిల్లల భవిష్యత్తు కావాలి అనుకున్నప్పుడు తల్లిదండ్రుల్ని పోషించుకోవాలి, ఇంటద్దె కట్టుకోవాలి, మేము ఆ పూటకి తినాలి అని చెప్పి పిల్లలు పనిచేస్తుంది తప్పు కాదు. కానీ అది ఇండియాలో చేస్తేనేమో తప్పు, అమెరికాకి వెళ్ళి చేస్తే ఒప్పు అయిపోతుందని చెప్పి పిల్లల్లో భావం కలిగించింది ఎవరు? అది ఇదే సూపర్ మార్కెట్లో అదే $1 ఇస్తానని పనిచేయమనండి, ఏ పిల్లలన్నా వెళ్ళి మన పిల్లలు పనిచేస్తారేమో? ఎవడు పనిచేయడు. మన ఇంట్లో కంచం నోటి దాకి మంచం దగ్గరికి తీసుకొచ్చి ఇస్తేనే తినే పిల్లలు అక్కడికి వెళ్ళి ఎవడో తినేసిన ప్లేట్లు తీసి పనిచేయాలి. కాదంటారా? నేను తప్పు మాట్లాడానా? ఇవన్నీ ఎందుకు? మన దేశంలోనే సంపాదించుకోవచ్చు, మన దేశంలోనే ఉండొచ్చు. లేదు మనం విదేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే అక్కడ రూల్స్కి విరుద్ధంగా చేయకుండా మంచి పనులు చేయొచ్చు. పాత గవర్నమెంట్ ఏ రూల్స్ పెట్టలేదు, చేసుకున్నాం బాగుంది. కొత్త గవర్నమెంట్ వచ్చింది, తప్పుడు మార్గంలో వెళ్ళి పనిచేస్తే జైలు పాలవుతారు, ఇబ్బంది పడమాకండి. ట్రంప్ చేసేది నేనైతే కరెక్ట్ అని చెప్తాను. ఎవరి దేశాన్ని వాళ్ళు కాపాడుకోవడంలో తప్పులేదు. మన ఇంట్లోకి ఎవరైనా అక్రమంగా చొరబడతాడు, మనం ఒప్పుకుంటామా? అలాగే ఏ రకమైన వీసాలు కానీ ఏ రకమైన ఏదీ లేకుండా ఆ దేశంలో ఉంటే ట్రంపూరు పంపించేయడంలో తప్పు లేదంటాను. మీరేమంటారు? మన పిల్లల్ని సేఫ్గా ఉంచుకుని మన పిల్లల్ని సేఫ్గా అక్కడ చదివించుకోవడం కావాలా? లేదు అంటే పిల్లలకి ఇబ్బంది గురై ఇలా పార్ట్ టైం జాబ్స్ పోయి పార్ట్ టైం జాబులు చేసే పిల్లలు కూడా పాపం వాళ్ళు చెప్తున్నారు ఇండియన్స్, మీకేం కాదు మేము చూసుకుంటాం, మీరు పంపించండి, మేము ఉన్నాము, మా బిజినెస్ అంతా దెబ్బతింటుంది, ఇప్పుడు హోటల్లో మానేస్తే ఎలాగా, ఇప్పుడు సూపర్ మార్కెట్లో మానేస్తే ఎలాగా, అట్లా ఇట్లా అంటున్నారు. ట్రంప్ కూడా ఏం చెప్తున్నాడు? చదువుకోండి,
క్యాంపస్లో జాబ్ వస్తే చేసుకోండి, ఇబ్బంది లేదు. అక్రమంగా సంపాదించి అక్రమంగా మా దేశంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేకపోని వాడి దేశంలో ఎవడన్నా పని చేస్తాడంటే అందరూ సోమరిపోతులే. మనంత టాలెంట్ లేదు, మనంత కష్టపడలేరు, మనంత చాకచక్యంగా పనులు చేయలేరు. మా బ్రదర్ వాళ్ళ ఇంటికి ఇల్లు క్లీన్ చేయడానికి $185 ఎంతో, దగ్గర దగ్గర 16,000 రూపాయలు 18,000 రూపాయలు వస్తారు లేడీస్. బ్రెజిల్ నుంచి వచ్చారట వాళ్ళు. ఇల్లు క్లీన్ చేయడానికి నెల నెల వచ్చి ఇల్లంతా క్లీన్ చేసి వెళ్తారు అమెరికాలో. బ్రెజిల్ నుంచి లేడీస్ అన్నమాట వాళ్ళు. మా మరదలు చెప్తుంది, అద్దంలాగా చేస్తారండి పని చేస్తే కనుక, చాలా నీట్గా చేస్తారు, చాలా బాగా చేస్తారు అని చెప్తూ ఉంటుంది మా మరదలు. అంటే కష్టపడి పని చేసుకోవడం తప్పు కాదు, కానీ రూల్స్కి విరుద్ధంగా చేయొద్దు అని చెప్తున్నా నేను. మళ్ళీ పట్టుబడి మళ్ళీ వాళ్ళ చేత మనం అనిపించుకుని అక్రమ వలసదారులు అనే ముద్ర వేయించుకుని మనం అక్కడి నుంచి వచ్చేస్తే అది చాలా బాధాకరంగా ఉంటుంది, తల్లిదండ్రులకు కూడా బాధాకరంగా ఉంటుంది. ఇప్పుడు మనం లోన్లు తీసుకుని పిల్లల్ని పంపించాం, పిల్లల్ని ఉద్యోగాలు వద్దంటున్నారు, పార్ట్ టైం వద్దంటున్నారు. ఈ లోన్లు ఎలా తీర్చుకోవాలి, మళ్ళీ లోన్ కట్టుకోవాలి, మళ్ళీ పిల్లలకి తినడానికి అక్కడికి పంపించుకోవాలంటే చాలా భారమైన పరిస్థితి ఇప్పుడు. దానికోసం అని చెప్పి పిల్లలు మీరు ఎవరు ఒత్తిడి గురవ కావమాకండి. 2-3 నెలలు ఎలాగైనా ఎట్లాంటి ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. కరోనా టైంలో కూడా అందరం ఇబ్బందులు పడ్డవాళ్ళమే. కనీసం కొంచెం ఓపిక పట్టి కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి, అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అర్థమైందా? ఓకేనా?